ఈ విధంగా కార్తీక మాసంలో పురాణం విన్నా, వినిపించినా, వినడానికి కారణమైనా కూడా ఎంత పుణ్యమో చూడండి. అందువల్లనే నేను కూడానండి ఎంతమంది విన్నారు, ఎంతమంది చూశారు ఇవేవి పట్టించుకోను, చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకోనంటే చెప్పడం నా పని, వినడము పుణ్యాన్ని సంపాదించుకోవడము అదంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. కార్తీక మాసంలో పురాణం వినాలన్నా, పుణ్యకర్మలు చేయాలన్నా కూడా రాసిపెట్టి ఉండాలండి, అందరూ చేయలేరు. అందువల్ల నా మానాన నేను చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే పురాణం చెప్పినటువంటి ఫలం చక్కగా నాకు వస్తుంది. అందులో చేయవలసినటువంటి కార్తీక మాసంలో చేయవలసినటువంటి పుణ్యకర్మలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మేము చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా నేను తరించే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కూడా ఉపయోగం అమ్మని అని ఈ విధంగా కార్తీక మహాత్మ్యాన్ని నేను చెబుతూ ఉన్నానండి. వాళ్ళందరూ కూడా ఆ విధంగా వైకుంఠానికి వెళ్ళిపోయారు. కావున ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేయడం చాలా పుణ్యప్రదం. ఈ మందరోపాఖ్యానాన్ని విన్నటువంటి నరుడు మనోవాక్కాయముల చేత చేసేటటువంటి అన్ని పాపాలను పోగొట్టుకుంటాడు.